ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మనమైతే చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ ఫైనల్ మ్యాచ్ చూడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ మ్యాచ్లో కప్ గెలవని రెండు టీమ్స్ తలపడి చాలా కాలం అయిపోయింది. చివరిగా 2016 సంవత్సరంలో అనుకుంటా ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడ్డాయి. అంటే అప్పుడైతే మనం ఒక కొత్త ఛాంపియన్ని చూసాం. ఇప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ప్రీవియస్గా ఇప్పుడు కూడా కప్ గెలవని రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా ఆర్సీబీ మరియు పీబీకేస్ రెండు జట్లకు 18 ఏళ్ల నిరీక్షణ. ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ కప్ కొట్టలేకపోయారు. కానీ చివరికి ఈ రెండు జట్లు ఏదో ఒక జట్టుకి తమ ఫస్ట్ స్ట్రీక్ని ఎండ్ చేసే టైం వచ్చింది. సో మనమైతే ఈరోజు ఐపీఎల్లో ఒక కొత్త ఛాంపియన్ని చూడబోతున్నాం. అయితే ఈ మ్యాచ్ గెలిచిన టీంకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఓడిపోయిన టీంకు అంతకంటే ఎక్కువ బాధనిస్తుంది. ఎందుకంటే రెండు జట్లది సేమ్ ఈక్వేషన్ భయ్య. ఒకవైపు ఆర్సీబీ టీంలో చూసుకుంటే విరాట్ కోహ్లీ కోసం కప్ గెలవాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. వేరేస్ పీబీకేస్ విషయానికి వస్తే వాళ్ళ ఓనర్ ప్రీతి జింత 18 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసిన టీంలో, బట్ ఇప్పటికీ కప్ రాలేదు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సరే ప్రీతి జింత కళ నెరవేరాలని చెప్పి పంజాబ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో రెండు జట్ల ఫ్యాన్స్ కూడా 18 ఇయర్స్ నుంచి నిరీక్షిస్తున్నారు ఆ కప్ కోసం. దీంతో గెలిచిన వాళ్ళు ఎంత ఆనందంతో సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారో ఓడిపోయిన వాళ్ళకి అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే 2019 వన్డే వరల్డ్ కప్ అనేలా ఉండబోతుంది. అంటే ఆ మ్యాచ్లో కూడా చూసాం, ప్రీవియస్గా ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ రెండు జట్లు ఇప్పుడు కూడా వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. దీంతో మ్యాచ్ రిజల్ట్ తర్వాత ఒకవైపు ఆనందాన్ని చూస్తే మరోవైపు మాత్రం యాగని నిజంగా ఏడుపు వచ్చేసిన న్యూజిలాండ్ టీంని చూస్తే. సో ఈ ఫైనల్ మ్యాచ్ కూడా అంతే ఎమోషనల్ రేంజ్లో ఉండబోతుంది. ఓన్లీ రెండు జట్ల ఫ్యాన్స్కి మాత్రమే కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్కి కూడా ఈ మ్యాచ్ కన్నీరు తెప్పించే అవకాశం ఉంది. ఎనీవే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎమోషన్ గురించి పక్కన పెట్టి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అంటే ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరిని డామినేట్ చేయొచ్చు, ఎవరికి 18 ఏళ్ల కాలం నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అన్నీ తెలుసుకోవాలంటే మనమైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసేయాలి. సో ముందుగా ఈ రెండు జట్లకి హెడ్ స్టాట్స్ చూసుకుంటే డెడ్ ఈక్వల్గా ఉన్నాయి. మొత్తం 36 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ టీం 18 మ్యాచ్లు గెలిచారు, పీబీకేస్ టీం కూడా 18 మ్యాచ్లు గెలిచారు. ఓ మై గాడ్, 18 సెంటిమెంట్ ఎలా పట్టుకుంది అంటే హెడ్ స్టాట్స్లో కూడా డబుల్ 18 కనిపిస్తుంది. సో నిజంగా 18 సీజన్కి తగ్గట్టు ప్రతి చోట కూడా 18 కనిపిస్తుంది. ఎనివే ఓవరాల్ హెడ్ స్టాట్స్ అయితే డెడ్ ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ వాళ్ళదే డామినేషన్. వాళ్ళు మొత్తం 4 మ్యాచ్లు గెలిచారు, వేరేస్ పీబీకేస్ టీం ఒక్క మ్యాచే గెలిచింది. అది కూడా ఏడాది బెంగళూరు వేదికగా జరిగిన రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్లో. సో రీసెంట్గా పీబీకేస్ టీం మీద ఆర్సీబీ ఫామ్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు జట్లు చివరిగా తలపడే 2 మ్యాచ్లో చూసాం ఆర్సీబీ టీం చాలా డామినేట్ చేసి గెలిచారు. సో సమ్వాట్ రీసెంట్గా ఆర్సీబీ టీం పీబీకేస్ టీంని ఎలా ఓడించాలో దాన్ని డీకోడ్ చేశారు. మెయిల్ ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ హిస్టరీలో క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే ఎక్కువసార్లు కప్పు గెలిచింది. మనం క్వాలిఫైర్ 1 రివ్యూలో చెప్పుకున్నాం. ఇప్పటివరకు 14 సార్లు ప్లే ఆఫ్స్ జరిగితే 11 సార్లు క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే కప్పు గెలిచింది. కేవలం 2 సార్లు మాత్రమే క్వాలిఫైర్ 2 గెలిచిన టీమ్స్ కప్పు గెలిచాయి. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నా, అలాగే పీబీకేస్ మీద రీసెంట్ ఫామ్ చూసుకున్న ఆర్సీబీ టీంకి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. అయితే పీబీకేస్ టీంని అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎస్పెషల్లీ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్, వాళ్ళకైతే గ్రౌండ్ చాలా అచ్చొచ్చింది. ఆ టీం తమ సొంత గ్రౌండ్లో తడబడుతుంది, కానీ బయట గ్రౌండ్స్లో మాత్రం అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది, జస్ట్ లైక్ ఆర్సీబీ. బట్ ఎనివే ఈ స్టాట్స్ అన్ని పక్కన పెడితే మనమైతే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూడబోతున్నాం. అంటే ఒక ఎమోషనల్ హై ఇచ్చే థ్రిల్లింగ్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ కోసం ఏ వికెట్ వాడబోతున్నారో కూడా క్లారిటీ వచ్చేసింది. అంటే మనం ఈ స్టేడియంలో చూసుకుంటే చాలా రకాల పిచ్చులు ఉంటాయి, బట్ ఈ మ్యాచ్ కోసం రెడ్ అండ్ బ్లాక్ సాల్ మిక్స్ చేసిన పిచ్ను వాడబోతున్నారంట. అది కూడా సెంటర్ పిచ్ని, అంటే గ్రౌండ్కి సరిగ్గా మధ్యలో ఉన్న పిచ్ను ఈ మ్యాచ్ కోసం వాడబోతున్నారు. సో ఇదే పిచ్ మీద ఆల్రెడీ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. అది కూడా సీజన్ స్టార్టింగ్లో పీబీకేస్ మరియు జీటీ జట్లు తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే భారీ స్కోర్లు చూసాం. ఇన్ఫాక్ట్ రెండు జట్లు కలిపి 470 కంటే ఎక్కువ పరుగులు కొట్టారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో వర్షం పడి పిచ్ మీద మ్యాచ్లు ఉన్నా సరే బ్యాటింగ్ అనుకూలించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వికెట్ ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ అనేది. సో దీంతో ఖచ్చితంగా మరోసారి మనం ఈ ఫైనల్ మ్యాచ్లో ఒక రన్ ఫెస్ట్ చూడబోతున్నాం. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 43 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 43 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 21 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 22 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 177 రన్స్గా ఉంది. సో క్లియర్లీ ఆ యావరేజ్ స్కోర్ బట్టి చూసుకుంటే హై స్కోరింగ్ వెన్యూలా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏడాది చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 200 కంటే ఎక్కువ ఉందంట. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ట్రికీగా మారచ్చు. అంటే ఈ గ్రౌండ్ ఏడాది ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ ముంబైతో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎందుకంటే కండిషన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి అంత అనుకూలంగా లేవు, రెయిన్ థ్రెట్ కనిపించింది. అండ్ ఈ మ్యాచ్ చూసుకున్న కొంతవరకు రెయిన్ థ్రెట్ ఉంది. సో ఈ మ్యాచ్ కోసం వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే 25% రెయిన్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మ్యాచ్ జరిగే టైంలో. బట్ ఈ రెయిన్ మరీ మ్యాచ్ మొత్తాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఈరోజు వర్షం ఇబ్బంది పెట్టినా ఈ మ్యాచ్ కోసం రిజర్వ్డ్ అయితే ఉంది. అంటే ఈరోజు మిడ్ నైట్ వరకు వెయిట్ చేస్తారు, ఒక 5 అవర్స్ గేమ్ పాసిబుల్ అయినా పెట్టేస్తారు. బట్ అది కూడా పాసిబుల్ కాని టైంలోనే గేమ్ రిజర్వ్డ్కి వెళ్తుంది. బట్ నేను మోస్ట్లీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు ముగిసుకోవాలని కోరుకుందాం. ఎనివే ఈ వెదర్ ఫోర్కాస్ట్ బట్టి చూసుకుంటే మరోసారి టాస్ గెలిచిన టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలా రైన్ పడి పిచ్ అండర్ ది కవర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది.
కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం పిచ్ కొంతవరకు ఈజీ, బ్యాటింగ్ బాగా అనుకూలంగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. సో దీంతో రెండు జట్ల కెప్టెన్ కూడా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. లేదు స్కై మొత్తం క్లియర్గా ఉంది, పిచ్ డ్రైగా ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్ల రికార్డు విషయానికి వస్తే పీబీకేఎస్ టీంకి చాలా అద్భుతమైన రికార్డు కనిపిస్తుంది. వాళ్ళు మొత్తం ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచేశారు, 2 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. మిగిలిన వాళ్ళు చివరిగా ఈ గ్రౌండ్లో ఆడిన 3 మ్యాచ్లు కూడా గెలిచేశారు. సో రీసెంట్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో పీబీకేఎస్ టీంకి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఆర్సీబీ టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డు కనిపించట్లేదు. 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, అంటే 50-50 రికార్డు ఉంది. బట్ వాళ్ళకి ఈ గ్రౌండ్లో ప్లే ఆఫ్స్లో చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి. వాళ్ళు 2022 సంవత్సరంలో ఈ గ్రౌండ్లో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడారు రాజస్థాన్ టీంతో, అండ్ ఆ మ్యాచ్లో ఓడిపోయారు. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకున్న ఇదే గ్రౌండ్లో ఆర్ఆర్ టీంతో ఎలిమినేటర్ ఆడారు, అండ్ ఆ మ్యాచ్లో కూడా ఓడిపోయారు. సో ఆర్సీబీ టీం ఈ గ్రౌండ్లో 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడితే 2 కూడా ఓడిపోయారు. మెయిల్గా తేడా చూసాం, ఆర్సీబీ టీం వరుసగా 7 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వచ్చి ఇక్కడ ఓడిపోయారు ఈ గ్రౌండ్లో. అలాగే ఏడాది చూసుకున్న వాళ్ళు మొత్తం అన్ని 7 మ్యాచెస్ గెలిచారు, అంటే ఇప్పుడు మళ్ళీ అహ్మదాబాద్కి తిరిగి వచ్చారు. సో ఏడాది ఆర్సీబీ టీం ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. కానీ పీబీకేఎస్ టీం ఆల్రెడీ ఆడేది గ్రౌండ్లో 2 సార్లు మ్యాచ్ ఆడేసి ఉంది. సో దీంతో ఫైనల్ మ్యాచ్లో విన్ అడ్వాంటేజ్ మోస్ట్లీ పీబీకేఎస్ టీంకి ఉండబోతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళైతే ఈ సీజన్లో ఒక టీమ్గా ఆడుతున్నారు. ఏదో ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వకుండా అందరూ కూడా మంచిగా కలిసికట్టుగా రాణిస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఒక స్టాట్ కూడా చెప్పుకున్నాం, వాళ్ళ టీంలో 9 డిఫరెంట్ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే ఆల్మోస్ట్ 10 డిఫరెంట్ ప్లేయర్స్ 50s కొట్టారు. సో ఆర్సీబీ టీం అయితే ఆడేది ఎప్పుడు లేని విధంగా చాలా మంచి టీమ్గా ఆడుతున్నారు. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి 2 సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి రజత్ పటిదార్ ఫామ్, 2 లివింగ్స్టన్ ఫామ్. సో వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేరు. అంటే ఈ మ్యాచ్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ టిమ్ డేవిడ్ అందుబాటులో ఉండకపోవచ్చు అంట. దీంతో ఆర్సీబీ టీం మరోసారి లివింగ్స్టన్తోనే కంటిన్యూ అవుతుంది. సో మిడిల్ ఆర్డర్లో 2 ఫామ్ పక్కన పెడితే మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ అంతా కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్లో చూసుకున్న ఆర్సీబీ టీం దగ్గర నుండి ఆ కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. మెయిలీ హ్యాచెల్వుడ్ తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూసాం పీబీకేఎస్ టీం మీద ఒక బేభత్సమైన విక్టరీ కొట్టారు. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం బౌలింగ్ అయితే పీబీకేఎస్ టీం బౌలింగ్ కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక మ్యాచ్ కోసం ఆర్సీబీ టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ముందు చెప్పుకున్నట్టే టిమ్ డేవిడ్ అవైలబుల్గా లేడు. ఒకవేళ అతను అవైలబిలిటీలోకి వస్తే లివింగ్స్టన్ పక్కన పెట్టి టిమ్ డేవిడ్ని తీసుకుంటారు, అదర్వైజ్ సేమ్ కాంబినేషన్తో వస్తారు. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బేభత్సమైన ఫామ్లో ఉన్నాడు. పర్టికులర్గా గ్రౌండ్లో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. సో దీంతో మరోసారి పీబీకేఎస్ టీంకి శ్రేయస్ అయ్యర్ చాలా కీలకంగా మారబోతున్నాడు. అండ్ దాంతో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా చాలా వరకు టచ్లోనే ఉన్నారు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కొన్ని హెకప్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ పవర్లో వికెట్స్ తీయలేకపోతున్నాడు. అలాగే మిగతా బౌలర్స్లో చూసుకున్న ఆ ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో పీబీకేఎస్ బౌలింగ్ అయితే మరింత కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి, అదర్వైజ్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఆపడం అంత ఈజీగా ఉండదు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే వీళ్ళు కూడా మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. బట్ క్వాలిఫైర్ 2లో పీబీకేఎస్ టీం బ్రార్ని ఆడించలేదు, కానీ మ్యాచ్లో మాత్రం అతను వెనక్కి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ టీంలో చాలామంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఇంత లెఫ్ట్ ఆర్మ్ మ్యాచ్అప్ కోసం మేబీ వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్లో బ్రార్ని ట్రై చేయొచ్చు, అదర్వైజ్ సేమ్ కాంబినేషన్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ప్లేయర్ బ్యాటిల్స్. సో మీరు కనుక ఈ ప్లేయర్ బ్యాటిల్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అర్థమైపోద్ది. మెయిల్ ఆర్సీబీ టీం ఏడాది పీబీకేఎస్ ఆడిన 3 మ్యాచ్లో ఒక సేమ్ థింగ్ చేశారు, అదే పవర్ ప్లేలో 4 వికెట్లు తీయడం. సో మీరు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో చూసుకున్నా, ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో చూసుకున్నా, అలాగే క్వాలిఫైర్ 1లో చూసుకున్నా, ఈ 3 మ్యాచ్లు కూడా ఆర్సీబీ బౌలర్స్ పవర్ ప్లేలో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ 4 అవుట్ చేశారు. దీనివల్ల వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో దీంతో మరోసారి ఆర్సీబీ టీం దీన్ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే పవర్ ప్లేలో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఎక్కువగా అవుట్ చేయాలని చూస్తారు. అంటే జరగాలంటే మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్స్ మరోసారి పవర్ ప్లేలోనే ఉండబోతున్నాయి. సో ముందు ప్రభ్సిమ్రాన్ సింగ్ ఎగనెస్ట్గా చూసుకుంటే భూవీకి అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ 9 ఇన్నింగ్స్లో తలపడితే 5 టైమ్స్ అతను అవుట్ చేశాడు. మెయిలీ ప్రభ్సిమ్రాన్ సింగ్ గత 2 మ్యాచ్లు కూడా స్ట్రగుల్ అయ్యాడు, సరిగ్గా రన్స్ కొట్టలేదు. దీంతో మరోసారి మ్యాచ్లో భూవీ తన ఛాన్సెస్ను ఫ్యాన్సీ చేసుకుంటాడు. ఇక సెకండ్ బ్యాటిల్ చూసుకుంటే ప్రియాంష్ ఆర్య వర్సెస్ ఎస్తైల్. ఇది కూడా లాస్ట్ మ్యాచ్లో చూసాం. ఎస్తైల్ బౌలింగ్లోని ప్రియాంష్ ఆర్య ఒక పెద్ద షాట్ ఆడిపోయి అవుట్ అయిపోయాడు. సో దీంతో మరోసారి ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక థర్డ్ బ్యాటిల్ చూసుకుంటే జాస్ ఇంగ్లీష్ వర్సెస్ సుయాష్ శర్మ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ ఇద్దరు ప్లేయర్స్ రీసెంట్ మ్యాచెస్లో చాలా బాగా పెర్ఫామ్ చేసి ఉన్నారు. అయితే రికార్డ్ చూసుకుంటే మాత్రం సుయాష్కి ఫేవర్గా ఉంది. ఒకసారి ప్రీవియస్గా జాస్ ఇంగ్లీష్ని అవుట్ చేశాడు. సో ఆర్సీబీ టీంకి పవర్ ప్లేలో ఈ 3 బ్యాటిల్స్ కీలకంగా మారిపోతున్నాయి. అయితే వీటన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జాస్ హ్యాజెల్వుడ్. సో మనం క్వాలిఫైర్ 1 మ్యాచ్ అప్పుడు కూడా చెప్పుకున్నాం వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఉంటుందని చెప్పి, అండ్ ఎగ్జాక్ట్లీ ప్రూవ్ అయింది. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఎస్పెషల్ అయ్యర్ మీద హ్యాజెల్వుడ్కి మామూలు రికార్డు లేదు. 6 మ్యాచ్లో 4 సార్లు అవుట్ చేస్తాడు. అది కూడా 22 బాల్స్ వేసి కేవలం 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో క్లియర్లీ శ్రేయస్ అయ్యర్ అయితే హ్యాజెల్వుడ్కి ఎగనెస్ట్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది చూసుకుంటే అతను ఆర్సీబీ తడిన 3 మ్యాచ్లు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఐ థింక్ 3 మ్యాచ్లు కలిపి 10 రన్స్ కూడా కొట్టలేదు అనుకుంటా. అంటే 3 మ్యాచ్లు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోయాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఈ గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉంది. బట్ ఆర్సీబీకి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం మంచి రికార్డు లేదు. అతను హ్యాజెల్వుడ్ బౌలింగ్లో మాత్రమే కాదు, భూవీ బౌలింగ్లో కూడా 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు.
సో దీంతో మరోసారి అయితే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఒక సెంటర్ పాయింట్గా మారబోతున్నాడు. అంటే ఆర్సీబీ టీం మాత్రం తొందరగా వచ్చేస్తే మోస్ట్ లైక్లీ కప్ కొట్టేస్తారు. అలా కాకుండా శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయి క్వాలిఫైర్ 2 లానే ఆడాడా ఆర్సీబీ టీంకి కప్పు రాదు. బట్ అయినా ప్రెజర్ మాత్రం ఖచ్చితంగా అయ్యర్ మీద ఉంటుంది, ఎందుకంటే అతనికి పూర్ రికార్డు ఉంది కాబట్టి. చూడాలి మరి శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో అలా కంబ్యాక్ చేస్తాడనేదే. ఇక పీబీకేఎస్ టీం వైపు నుంచి చూసుకుంటే వాళ్ళ గేమ్ ప్లాన్ కూడా సేమ్ టు సేమ్ ఉండాలి. అంటే పవర్ ప్లేలో ఆర్సీబీ టీంని డామినేట్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా పుష్కలంగా పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు బెంగళూరు వేదికగా గెలిచిన ఒక్క మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో డామినేట్ చేయడం చూసాం. చాలా అంటే చాలా ఎర్లీగా ఆర్సీబీ టాప్ 5 బ్యాట్స్మెన్ అవుట్ చేస్తారు. ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం మళ్ళీ అలాంటిది రిపీట్ చేయగలిగితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ క్వాలిఫైర్ 1లో చూసాం ఫిల్ సాల్ట్ హర్షదీప్ సింగ్ని జాగ్రత్తగా ఆడేసి ఆ తర్వాత రెచ్చిపోయాడు. సో ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ కాస్త బెటర్ ప్లాన్తో రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిల్ సాల్ట్ వికెట్ తీయాలి, ఎందుకంటే ఖచ్చితంగా సాల్ట్ అయితే హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య రికార్డ్ చూస్తేనే మనకు అర్థమవుద్ది. 9 మ్యాచ్లో 4 సార్లు అవుట్ చేస్తాడు. యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా పూర్గా ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీంకి హర్షదీప్ సింగ్ చాలా కీలకం కాబోతున్నాడు పవర్ ప్లేలో. అతను సాల్ట్ను అవుట్ చేస్తే చాలా వరకు మ్యాచ్లు గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ కైల్ జామిసన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ కోహ్లీ టాల్ బౌలర్స్కి ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో చివరిగా క్వాలిఫైర్ 1లో కూడా చూసాం విరాట్ కోహ్లీ జామిసన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు అండ్ అతని బౌలింగ్లో అవుట్ కూడా అయిపోయాడు. సో దీంతో మరోసారి పవర్ ప్లేలో పీవీకేఎస్ టీంకి జామిసన్ చాలా కీలకం కాబోతున్నాడు. అతను ఇనీషియల్గా పిచ్ మీద మార్చినప్పుడు ఏమైనా సైడ్ మూవ్మెంట్ రాబట్టగలిగితే ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఇబ్బంది పడిపోద్ది. మళ్ళీ విరాట్ కోహ్లీ యొక్క అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ మనందరికీ తెలిసిందే. సో ఇంత విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే జామిసన్కి ఇనీషియల్గా మరోసారి కోహ్లీ వికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే పీబీకేఎస్ టీంకు యజ్వేంద్ర చాహల్ చాలా కీలకంగా మారబోతున్నాడు. ఎందుకంటే అతనికి మయాంక్ అగర్వాల్ మరియు జితేష్ శర్మ ఇద్దరికి ఎగనెస్ట్గా అద్భుతమైన రికార్డు ఉంది. మెయిన్లీ మయాంక్ అగర్వాల్ని అయితే 11 మ్యాచ్లో 7 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా మయాంక్ అగర్వాల్ కొంతవరకు అటాకింగ్ బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ చాహల్ మాత్రం చాలా బాగా నెగోషియేట్ చేశాడు దాన్ని. ఇక జితేష్కి ఎగనెస్ట్గా చూసుకున్నా చాలా మంచి రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్ యొక్క మిడిల్ ఓవర్స్లో పీబీకేఎస్ టీంకి చాలా కీలకంగా మారబోతున్నాడు. ఈవెన్ లాస్ట్ టైం మాత్రం పటిడార్ వికెట్ని కూడా తీసుకున్నాడు. అండ్ ఆల్సో పటిడార్ చూసుకుంటే సీజన్లో స్పిన్కి ఎగనెస్ట్కి ఇబ్బంది పడుతున్నాడు. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం మేబీ డామినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఆర్సీబీ టీం దగ్గర టీమ్ డేవిడ్ ఉండే అవకాశం కనిపించట్లేదు. దీంతో హర్షదీప్ సింగ్ మరియు మధ్య ఇద్దరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డెత్ ఓవర్స్లో డామినేట్ చేసేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనివే ఈ మ్యాచ్ మొత్తం డిపెండ్ అయ్యేది పవర్ ప్లే విషయంలోనే. అంటే పవర్ ప్లేలో ఏ టీం అయితే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలుస్తారు. సో చూడాలి మరి ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ టీం గెలిచి తమ 18 ఎలకాలను నెరవేర్చుకుంటారనేది. అండ్ ఆల్సో మీరు కింద కామెంట్ చేయండి ఏ టీం కప్ గెలిస్తే చూడాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.